यहाँ भक्ति का दर्शन है, यही भक्ति है ये। హే హాయ్ అందరికీ. మన వ్లాగ్‌ని హోమ్ స్టే టూర్‌తోని స్టార్ట్ చేద్దాం. ఇదే టోటల్ హౌస్ 3 బీహెచ్‌కే. నా డ్రీమ్ ఇండిపెండెంట్ హౌస్ ఇది. చాలా నచ్చింది ఇది. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఈ పక్కన పండిట్‌జీ వాళ్ళు ఉంటారు. వాళ్ళ హెల్పర్స్. పండిట్‌జీ, మాతాజీ. ఇది హాల్. నెక్స్ట్ పైన స్టేర్స్ మీద ఇంకో రూమ్ ఉంది. కిచెన్. ఫస్ట్ బెడ్రూమ్. బయట బాల్కనీ. సీసీటీవీ కూడా ఉంది. ఇది సెకండ్ బెడ్రూమ్. పైకి వెళ్దాం. ఇది థర్డ్ బెడ్రూమ్. బిల్డింగ్ పైన. ఓకే, హోమ్ టూర్ ఎండ్ అయింది. వ్లాగ్లోకి వెళ్దాం. ఫస్ట్ ప్లేస్ శ్రీకృష్ణ జన్మభూమి టెంపుల్. ఇక్కడే దేవకి వసుదేవులకి శ్రీకృష్ణుడు జన్మించింది. ఇక్కడ ఫోన్, బ్యాగ్ ఏం అలా ఉండవు. ఇది ఒరిజినల్ టెంపుల్ కాదు. ఒరిజినల్ టెంపుల్ని చాలాసార్లు కులగొట్టినారు. లాస్ట్ అటాక్ 1670లో ఔరంగజేబ్ చేసిండు. టెంపుల్ని కులగొట్టేసి ఒక మసీద్ కట్టించిండు. ఆ మసీద్ ఇంకా లోపల అలానే ఉంది. ఇప్పుడున్న టెంపుల్ 1980స్లో కట్టించింది. చాలా పెద్దగా ఉంది లోపల. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అసలు. నెక్స్ట్ ప్రేమ్ మందిర్. రష్ ఎవరు ఉండరేమో అనుకొని వెళ్ళినాం, కానీ చూస్తే జనం సర్లే ఎన్నెన్నో అనుకుంటాం. ఈ టెంపుల్ ఈవినింగ్ వ్యూ మస్తుండే. ఆ లైట్నింగ్ చూస్తున్నారు కదా, చాలా కలర్స్ చేంజ్ అవుతూనే ఉండే. మొత్తం మార్బుల్ స్టోన్తో కట్టించినారు. కట్టించింది జగద్గురు శ్రీ కృపాజీ మహారాజ్ 2001లో. టెంపుల్ అంతా కృష్ణ లైఫ్ స్టోరీస్వి బొమ్మలు ఉన్నాయి. ఇక్కడ స్ట్రీట్స్, బిల్డింగ్స్ చాలా పాతకాలం టైప్లో యూనిక్ స్టైల్తోనే ఉన్నాయి. ఈ ప్లేస్ బ్రహ్మాండ్ ఘాట్.
ఇక్కడే యశోదమ్మకి కృష్ణ తన నోట్లో బ్రహ్మాండాలని చూపించింది. ఇక్కడ కూడా విరాట్ రూప్ దర్శన్ అని ఉంది. నెక్స్ట్ చింతాహరన్ మహాదేవ్ టెంపుల్. ఆ రోజు శివరాత్రి. ఫస్ట్ శివుడు బ్లెస్సింగ్స్ తీసుకుందామని వెళ్ళినాం. దీని హిస్టరీ, యశోదమ్మ కృష్ణ నోట్లో బ్రహ్మాండాలను చూసి భయపడ్డప్పుడు కృష్ణ సేఫ్టీ కోసం ఇక్కడికి వచ్చి పూజ చేశారు. ఉక్కల్ బంధన్, దామోదర్ లీల. మనకు తెలుసు కృష్ణుడు అల్లరి చేస్తున్నప్పుడు యశోదమ్మ కృష్ణుడిని రోలుకి కట్టేసిందని. అది ఇక్కడే. ఆ 600 సంవత్సరాల కింద కట్టేసిన రోల్ కూడా ఇక్కడే ఉంది. बोलो यमुना कृष्णा యమునా కృష్ణ, यमुना कृष्णा యమునా కృష్ణ, यमुना कृष्णा। యమునా కృష్ణ. ఇది నందమహారాజ్ యజ్ఞం చేసిన ప్లేస్. ये युगल जोड़ी, राधा कृष्ण का युगल जोड़ी का दर्शन। ये दामोदर भगवान का नाम पड़ा। जो कार्तिक में स्नान करते हैं ना माई लोग, वो यही से हुआ है राधा दामोदर। हाँ, भगवान को बांधा गया ना, दाम माने बंधन किया, दाम माने रस्सी, उधर में बांधा गया तो दामोदर नाम भगवान का पड़ा। కృష్ణకి ఒక నేమ్ దామోదర్. దాము అంటే తాడు, ఉద్దర్ అంటే బొడ్డు. కడుపుకి తాడు కట్టినప్పటి నుంచి దామోదర్ అనే పేరు వచ్చింది. అప్పటి నుంచి రాధా దామోదర్ అయ్యింది. यही उखल बंधन है। यही दोनों वृक्षों का उद्धार किया, नलकुबर मणिग्रीव। सुना है भागवत में? కుబేరుడు కొడుకులు నలకుబార, మణిగ్రీవ, నారదుడి శాపం వల్ల చెట్లు అవుతారని, కృష్ణ స్పర్శ వల్ల మోక్షం వస్తుందని, కృష్ణ ఎలా అయితే వాళ్ళ పాపాలని తొలగించి వాళ్ళకి మోక్షం ఇచ్చిండో, ఇక్కడికి వచ్చినప్పుడు మన 7 జన్మల పాపం అలాగే పోతుందని పూజారి చెప్తున్నారు. या तो यहाँ उद्धार करने का जगह है। तो 7 जन्म का होता है पाप, वो यहाँ छूटता है। यहाँ का पाप लग जाता है तो बजलोग हो जाता है, 7 जन्म नहीं छूटता है। दोनों हाथ जोड़िए अपना, तो बोलो उखल बंधन। ये नाभि, नाभि विश्व केंद्र। ఈ చిన్నది కృష్ణ పుట్టినప్పుడు వసుదేవుడు మథుర నుంచి గోకుల్కి తీసుకొని వచ్చిన బాస్కెట్. అంటే దాంట్లో కృష్ణుడిని పెట్టుకొని తీసుకొచ్చిండు. అది కట్టేసిన రోలు. కింద కృష్ణుడి పాదాలు ఉన్నాయి. కట్టేసిన ఈ ఉక్కలు అంత చిన్నగా ఉంది అంటే చిన్ని కృష్ణ ఇంకా ఎంతో చిన్నగా ఉండేను. हाँ, भगवान समाया हुआ है विश्व केंद्र। यहाँ चिन्ह का दर्शन है, मूर्ति फोटो का दर्शन नहीं है। हाँ, यहाँ भक्ति का दर्शन है। यही भक्ति है, ये भगवान का युगल चरण। जिनका दर्शन करता है भगवान कृष्ण का भक्ति प्राप्त होता है। ये सब पापों का नाश करने वाला है। हर जगह जाओगे सोना चांदी का मंदिर मिलेगा, किवाड़ा मिलेगा, वो मिलेगा, वो मिलेगा, या नहीं। या तो केवल भक्ति का दर्शन और चिन्हों का दर्शन है। जो कृष्ण 6 दिन का हुआ तो छठी पूजन किया जाता है। ఇది కృష్ణ పుట్టిన 6th డేకి షష్ఠి పూజ చేసినది. ఇది కూడా 5500 సంవత్సరాల కిందది. నెక్స్ట్ నందభవన్, చౌరాసి కంబ. ఇక్కడే పూతన ఇంకా శకటాసురని కృష్ణ చంపిండు. చౌరాసి అంటే 84, కంబ అంటే పిల్లర్స్. దీంట్లో 84 పిల్లర్స్ ఉంటాయి. ఇది కృష్ణ చిన్నప్పుడు ఇల్లు అని, యశోద నంద మహారాజు కృష్ణ బలరాంతో వాళ్ళ చిన్నప్పుడు ఇక్కడ ఉండే అని నమ్ముతారు. యశోదమ్మ. ఇక్కడ 4 పిల్లర్స్, 4 యుగాలు, కలి, సత్య, త్రేత, ద్వాపర యుగంకి చెందినది. వీళ్ళందరూ ఒక పిల్లర్ని మొక్కుతున్నారని నేను కూడా మా వాళ్ళని పిలిచి పట్టుకోమన్నా. తర్వాత పూజారి అది కాదు, అది కలి ప్రభావం ఉంటుంది, ముట్టుకోవద్దు, పాపం వస్తుందని చెప్పిండు. తర్వాత పాదాలు ముట్టుకుంటే పోతుంది అన్నాడు. కానీ ట్రావెలింగ్లో అందరూ చేస్తున్నారని మీరు చేయకండి,
దాని పక్కన సాక్షి గోపాలుడు ఉండే. జెండా ఆయన దగ్గర పెట్టి మొక్కితే యాత్ర మంచి జరుగుతుందని చెప్పినారు. जगन्नाथ धाम को इटली साक्षी गोपाल विजयी भव। ఇక్కడ లస్సీ మలాయ్ ఫేమస్. మలాయ్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ పూతన మోక్షాస్తతి. పూతన రాక్షసిగా ఎందుకు మొక్కాలి అని అనుకున్నా నేను. కానీ కృష్ణ పాలు తాగి తనకి తల్లి స్థానం ఇచ్చిండని, అందుకే దర్శనం తీసుకోవాలని పూజారి చెప్పిండు. డిఫరెంట్ కరెన్సీస్ ఉన్నాయి అన్ని. కృష్ణ ఆడుకున్న మట్టి వెళ్తున్నాం నెక్స్ట్ మనం. పడిపోతారు వాళ్ళంతా. నీరు పోసుకుంటారు. మట్టి చాలా కూల్ ఉంది. మేము కూడా ఆడుకున్నాం. దానికి ఆపోజిట్ డీర్ పార్క్ ఉంది. నెక్స్ట్ ప్లేస్ వాసుదేవ్ ఘాట్, కోయిలా ఘాట్. अपने गोपाल के दर्शन कराते ఇప్పుడు గోవర్ధన వెళ్తున్నాం. వ్యాస మహర్షి గోవర్ధనగిరిని సాక్షాత్తు కృష్ణుడని అంటారు. కృష్ణుడు చిటికెన వేలుతో పట్టుకున్న కొండ ఇదే. ఇక్కడ పరిక్రమ చేస్తారు, మొత్తం కొండ చుట్టూ నడవడం. ఇంకోటి దండావత్ పరిక్రమ. ఇలా అట్టముక్క మీద పడుకొని లేస్తూ 3 days చేస్తారు. ఎంత భక్తి అసలు వీళ్ళకి. ఇక్కడ నుంచి ఆటో తీసుకొని కూడా కొండ చుట్టూ పరిక్రమ చేయొచ్చు. సో ఇక్కడ ఫస్ట్ ప్లేస్ కుసుమ్ సరోవర్ వెళ్ళినాం. ఇక్కడ టెంపుల్ ఏమి ఉండదు, ఈ పాండ్ ఒక్కటే. గోపికలు కృష్ణుడు ఇక్కడ ఆడుకున్నారని అంటారు. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది అని పూజారి చెప్తే వెళ్ళినాం. అది శ్రీ ఉద్ధవ్ టెంపుల్. ఈ ఉద్ధవుడు కృష్ణ భగవాన్ లాగానే ఉంటారు. కృష్ణ బెస్ట్ ఫ్రెండ్. ఇంకా ఆయన భక్తి ఎక్కువ ఉండడం వల్ల కృష్ణ తన భక్తుడిని తనలాగానే మార్చుకున్నారు అని అంటారు. లోపలికి వెళ్ళినాం. ఒక మంచి ఫోటో తీసుకునే స్పాట్స్ అన్నీ. నెక్స్ట్ మానసి గంగ. కృష్ణ వాళ్ళ పేరెంట్స్ నందమహారాజు, యశోదమ్మ గంగాలో స్నానం చేయాలి అని అనుకుంటారు, కానీ ట్రావెల్ చేయలేకపోతారు. అప్పుడు కృష్ణ మనసులో అనుకుంటే గంగాదేవి వాళ్ళ దగ్గరికి వస్తుంది. అందుకే మానసి గంగ అని పేరు. ఇక్కడ టెంపుల్ లోపల వాటర్ వస్తాయి పాండ్ నుంచి.
నెక్స్ట్ ముక్త ముఖర్వింద్ టెంపుల్. ఇంద్ర యజ్ఞంని కృష్ణ క్వశ్చన్ చేసినందుకు ఇంద్రుడికి కోపం వచ్చి వరదలు తెప్పిస్తాడు. అప్పుడు గోకుల్ ప్రజలని కాపాడడానికి కృష్ణ 7 రోజులు గోవర్ధనగిరిని చిట్కన్ వేళ్ళతో పట్టుకున్నది ఇక్కడే. వీడియో తీయనియలేదు, కానీ ఇక్కడ శివుడికి అందరు పాలాభిషేకం చేస్తారు. బ్యాక్ సైడ్ కమినేశ్వర మహాదేవ్ టెంపుల్ ఉంది. నెక్స్ట్ పూచ్రీ కలోట్ టెంపుల్. పూచ్రీ అనే వ్యక్తి కృష్ణ ఫ్రెండ్. ఒకసారి కంస కృష్ణుని మథురాకి తీసుకొని రమ్మని అక్రూరాని పంపిస్తాడు. అప్పుడు పూచ్రీ కృష్ణని ఎప్పుడు తిరిగి వస్తావని అడిగితే కృష్ణ 2 daysలో వచ్చేస్తా అని చెప్తాడు, కానీ రాడు. పూచ్రీ వెయిట్ చేసి శిలగా మారిపోతాడు. పూచ్రీ భక్తికి మెచ్చి గోవర్ధనగిరికి ఎవరు వచ్చినా ఫస్ట్ నీ దగ్గరికే రావాలని కృష్ణుడు చెప్తాడు. ఇది గోవర్ధనగిరి. ఇక్కడ వచ్చి కృష్ణుడు రాత్రి రెస్ట్ తీసుకొని వెళ్తారు అని అంటారు. మేము పైకి వెళ్ళలేదు. రివైండ్ చేస్తే మా మమ్మీ అక్కడ ఒక రాయి తెచ్చుకుంది. కొంతమంది ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే మంచిది అని అన్నారు, కానీ ఆటో అంకుల్ తెయ్యొద్దు పాపం వస్తుంది, తల్లి నుంచి పిల్లల్ని దూరం చేసినట్టు అని అన్నాడు. అందుకే అక్కడే పెట్టేసినాం. ఇంకా కొండ మీద ఉన్న టెంపుల్ కూడా ప్రాఫిట్ కోసం కట్టినారు. మనం కొండ మీద కాలు కూడా పెట్టొద్దు, ఎందుకంటే కృష్ణుడితో సమానంగా పోల్చే ఇది కొండ కాబట్టి అని అన్నారు. నెక్స్ట్ రాధాకుండ్ శ్యామ్కుండ్. చిన్నప్పుడు రాధాకృష్ణ ఆడుకుంటుంటే కంస అరిష్టాసుర అనే రాక్షసుడిని కృష్ణుడిని చంపడానికి పంపిస్తాడు. తను ఆవు రూపంలో ఉంటాడు. కృష్ణ ఆయనను చంపేస్తాడు. అప్పుడు రాధ వచ్చి ఆవుని ఎట్లా చంపుతావు, ఆవు అమ్మతో సమానం కదా, నేను నిన్ను ముట్టుకోనని చెప్తుంది. అప్పుడు కృష్ణ నన్ను ఏం చేయాలని అడిగితే అన్ని పుణ్యనదులలో మునిగిరా, అప్పుడు నన్ను ముట్టుకో అని రాధ అంటుంది. సరే అని కృష్ణ అక్కడే ఒక కుండ తయారు చేసి అన్ని నదులని అక్కడికి రప్పించి మునుగుతాడు. అదే శ్యామ్కుండ్. నేను కూడా చేస్తా అని రాధ తన బ్యాంగిల్తో ఇంకో కుండ తయారు చేస్తుంది. అదే రాధాకుండ అయింది. ఇప్పుడు బర్సానా వెళ్ళినాం. ఇది రాధ జన్మించిన ప్లేస్. ఇక్కడ కృష్ణ కంటే రాధ నేమ్ ఎక్కువ అనిపిస్తుంది. అందరు రాధే రాధే అని పిలుస్తారు. ఆ పైన టెంపుల్ కనిపిస్తుంది కదా, అదే రాధే రాణి టెంపుల్. అక్కడికి వెళ్తున్నాం. శ్రీమద్ భాగవతంలో కూడా కృష్ణుడే స్వయంగా చెప్పిండు, రాధని పూజిస్తేనే నా దయ దొరుకుతుందని. మొత్తం కలర్స్తో ఆడుకుంటున్నారు, హోలీ వస్తుందని. ఇక్కడ పానీపూరిలో 5 డిఫరెంట్ పానీస్ ఉన్నాయి. లాస్ట్ నందభవన్కి వెళ్ళినాం. నందబాబా టెంపుల్ కొండ పైన ఉంది. ఇక్కడ కృష్ణుడిని నందబాబా అంటే పెంచిన తండ్రి నందుడు కొడుకులాగా పూజిస్తారు. ఇది ఎండ్. నెక్స్ట్ వీడియోలో మనం మిగిలిన మధుర, బృందావన్, గోకుల్లో ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం.